ఈరోజు సింపుల్గా చిటికలో అయిపోయే ఎగ్ పొరుటు అయితే ఈరోజు ఇడిగా అనమాట. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మీకు ఎగ్ పొరుటు ఎలా చేసుకుంటారు క్షణంలో అయిపోతుంది అనమాట. మీరైతే ఒక పెన్ను తీసుకొని టవిల్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తర్వాత గింజలు అయితే వేసుకోండి. అప్పుడు తెల్లగడ్డ వేసుకోండి. కొంచెం 4 ఎర్రగడ్డలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కరింపాకు వేసుకోవాలా. ఇది చాలా బాగుంటుంది. రోటీలకు కానీ చపాతీలకు కానీ రైస్లకు కానీ ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాలు పడుతుంది. మీరు చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో మేమైతే ఇది తింటాము. దీంట్లో మిరియాల పొడి ముఖ్యంగా ఉంటుంది. కారం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే నీసు వాసన లేకుండా కోడిగుడ్డు కదా, అందుకే మిరియాల పొడి వేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అన్నీ కోసినవి వేసేసినాము. ఇప్పుడు కొంచెంసేపు అయితే బాగా పెద్ద మంట పెట్టి వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డ సింపుల్గా హాస్టల్లో ఉన్న వాళ్ళకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను అనమాట. మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు మిరియాల పొడి, కొంచెం పసుపు పొడి, కారం అయితే ఒక స్పూన్ అనమాట వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇటు పెను ఉండిందనుకో ఈజీగా అడుగంట కన్నా ఎవరైనా చేతగాని వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టమాటా కోసుకొని సన్నగా కోసుకొని ఇప్పుడైతే టమాటా వేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉడకన్నా చిటికలో అయిపోయాయి ఎగ్ పొరుటు అనమాట. చాలామంది బయట తెచ్చుకొని తిని ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళైతే ఈజీగా వాళ్ళే చేసుకోవచ్చు కదా హాస్టల్లో ఉండే పిల్లల కోసానికి. ఇప్పుడు 4 ఎగ్గులు తీసుకొని ఎగ్గు కొట్టి ఇట్లా వేయించుకుని ఎర్రగడ్డ దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. కింద మాడిపోకన్నా అడగంట కన్నా చూసుకోండి, దగ్గరే ఉండి. మనం ఎంత బాగా చేస్తే అంత రుచిగా ఉంటుంది అనమాట. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది మిరియాల పొడి అనమాట. దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా ఏమి ఉండవు అనమాట. ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎర్రగడ్డలో వేసి ఉంటాం కదా, అలా చూసుకొని మనం కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడైతే అంతా ఒకసారి కలబెట్టి నీట్గా వచ్చిందనమాట. అడుగంటుకోకుండా ఇప్పుడు కాశ్మీరీ కారం అని ఉంటుంది, అదైతే కొంచెం వేసుకోండి. రుచి బాగుంటుంది. ఎగ్గులో కానీ చేపల పులుసులో కానీ ఏ కూరల్లో అయినా కొంచెం వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, రుచి బాగుంటుంది. ఇదైతే కంపల్సరీగా వేసుకుని బాగుంటుంది. ఇదంతా అయితే వేగిపోయిందనమాట. ఇప్పుడైతే మనం చిన్న మంట పెట్టుకొని ఇప్పుడైతే అడుగు మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలన్నమాట. రైస్లకు కానీ చపాతీలకు కానీ ఈజీ మెథడ్లో సింపుల్గా అయిపోతుంది. ఈరోజు అయితే మాది చపాతీ కదా, అందుకని నేను చపాతీలో చేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.